రాష్ట్ర డిఎస్సి అభ్యర్థుల గోస పట్టించుకునే నాథుడే లేడు. ఒకవైపు ఎన్నికలు, మరొక వైపు ప్రిపరేషన్ రెండిటిని సజావుగా నిర్వహించలేక అడకత్తెరలో పోక చెక్కల నిరుద్యోగులు నలిగిపోతున్నారు. ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ హైకోర్టును సంప్రదించగా ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్సిలో 6,100 పోస్టులకు గాను దాదాపు 4.72 లక్షల మంది పోటీ పడుతున్నట్లు ఆయన తెలిపారు. డిఎస్సి నిర్వహించాలని కొందరు మెసేజ్లు పెడుతుంటే మరికొందరేమో వాయిదా కోరుతూ మెయిల్స్, ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. డిఎస్సి పరీక్ష నిర్వహణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈసీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సీఎస్ ఆధ్వర్యంలో ఇందుకు ఓ స్క్రీనింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిర్ణయంపై డిఎస్సి భవితవ్యం ఆధారపడి ఉందని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం డిఎస్సి నిర్వహించమంటే నిర్వహిస్తామని, లేదంటే వాయిదా వేస్తామని ఆయన స్పష్టం చేశారు. Now what has happened is that government డిఎస్సి 2024ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది, అంటే 6,100 పోస్ట్. సో ఆ డిఎస్సి దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, దీని తర్వాత మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్ 30th మార్చ్ నుండి 30th ఏప్రిల్కు కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. 4,72,000 మంది ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళు చాలామంది ఇప్పుడు కంప్లైంట్స్ చేస్తున్నారు. కంప్లైంట్ అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయ్యింది కాబట్టి మీరు ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి. సో నాకు యాక్చువల్లీ లాస్ట్ 3 daysలో ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 1000 మెయిల్స్. ఓన్లీ దాంట్లో ఎక్కువ మంది పోస్ట్ పోన్ చేయండి, కొంతమంది కంటిన్యూ చేయండి అంటున్నారు. నా ఫోన్కి కూడా అట్లీస్ట్ 500 ఫోన్స్ వచ్చినాయి. ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు వదలరు.